ఎంత అందమైన ఇమేజ్ అయినా సరే బ్లర్డ్గా ఉంటే చూడటానికి బాగుండదు. క్లియర్గా ఉన్నప్పటికీ చిన్న సైజులో ఉంటే పెద్దగా ఎంజాయ్ చేయలేం. ఎంత గొప్ప ఇమేజ్ అయినా సైజులో పెద్దగా ఉన్నప్పుడే అది మరింత అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సరే, చిన్న సైజులో ఉన్న ఇమేజ్ని పెద్దగా మార్చుకోవడం ఇప్పుడు పెద్ద విషయం ఏమీ కాదు. దీన్నే సింపుల్గా అప్స్కేలింగ్ అంటాం. అయితే ఇప్పుడు ఏఐ వచ్చాక అప్స్కేలింగ్ అనే ప్రక్రియకి క్రియేటివిటీ కూడా యాడ్ అవుతుంది. అరే, ఇచ్చిన బొమ్మని క్లియర్గా చేస్తే చాలు కదా, క్వాలిటీ పోకుండా చిన్న బొమ్మని పెద్దగా మారిస్తే చాలు కదా, మళ్ళీ ఈ క్రియేటివిటీ గోలేంటి, ఏంటి ఈ క్రియేటివిటీకి ప్రయోజనం అంటున్నారా? ఒక ఇమేజ్ని క్రియేటివ్ అప్స్కేల్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇదిగో ప్రాక్టికల్గా మీరే చూడండి. మరి గతంలో చిన్న చిన్న ఇమేజెస్ను మనం అప్స్కేల్ చేస్తే క్వాలిటీ మిస్ అయ్యేది. చిన్న చిన్న ఇమేజెస్ని పెద్దగా ఏం చేసినా సరే అవి పిక్సలేట్ అయిపోయాయి. కానీ ఏఐ వచ్చిన తర్వాత ఒక చిన్న ఇమేజ్ని అప్స్కేల్ చేయడం ఈజీ అయిపోయింది. ఆ క్వాలిటీ అలానే ఉంటుంది, పిక్సలేట్ అవ్వదు ఆ పిక్చర్. కానీ ఇప్పుడు అప్స్కేలింగ్తో పాటు క్రియేటివిటీ కూడా యాడ్ చేసే ఒక మంచి టూల్ ఉంది. క్రియేటివిటీ అంటే మనం ఇచ్చిన ఒరిజినల్ ఇమేజ్లో ఉన్న దాంతోపాటు ఇంకొంత ఎక్కువగా ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఆ పిక్చర్ని మంచిగా చేసి చూపిస్తుంది. ఒక మంచి టూల్ ఉంది, ఆ టూల్ని ఇవాళ పరిచయం చేసుకుందాం. సో ఇది క్రియేటివ్ అప్స్కేలర్. ఇక్కడ మన కస్టమైజ్డ్ ఇమేజెస్తోని చేయొచ్చు. సో ఇక్కడ ఈ చూస్ క్లిక్ చేసుకొని మన ఇమేజెస్ని కస్టమైజ్డ్గా మన ఇమేజెస్తో చేయొచ్చు. ముందు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఇమేజెస్తోని ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్తో ట్రై చేద్దాం. గుడ్లగూబ పిక్చర్ని ఇస్తున్నాం. ఈ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్కి ఏం క్రియేటివిటీగా యాడ్ చేస్తుంది, అలాగే ఎలా అప్స్కేల్ చేస్తుంది ఏంటి, ఆ తర్వాత ఇమేజ్ ఏం జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. జస్ట్ రన్ క్లిక్ చేస్తే చాలు. ఉన్న ఇమేజ్తో మనం ట్రై చేస్తున్నాం. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ఆప్షన్స్లో ఇంకా క్రియేటివిటీ అనేది మనం ఏం కోరుకుంటున్నాం అనేది ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఈ ప్రాంప్ట్లో సో స్కేల్, అప్స్కేల్ చేయడం అనేది మనం ఇమేజ్ని సైజ్ పెంచుతున్నాము. అలాగే క్రియేటివిటీ ఇచ్చారు కదా, క్రియేటివిటీ మనం ఎక్కువ పెడుతున్న కొద్ది ఏమవుతుందంటే కొంచెం ఇమేజ్లో క్రియేటివిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఒరిజినల్ ఇమేజ్ కాస్త మారేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త క్రియేటివిటీ ఉన్న దగ్గర తక్కువ నంబర్ పెట్టుకుంటే ఒరిజినల్ ఇమేజ్ అలానే ఉంటుంది, ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అనేది యాడ్ అవుతాయి, బాగుంటుంది. క్రియేటివిటీ దగ్గర మనం 0 పెట్టుకుంటే ఏం క్రియేటివిటీ ఉండదు, కానీ ఇమేజ్ అప్స్కేల్ అవుతుంది, క్వాలిటీ అలానే ఉండి అప్స్కేల్ అవుతుంది. కానీ క్రియేటివిటీ కొంత మనం యాడ్ చేసుకోవాలి, అదనంగా ఎలిమెంట్స్ యాడ్ అవ్వాలి, దీనికంటే కొంచెం నంబర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 మీద పెట్టుకున్నాం. సో ఇప్పుడు క్రియేటివిటీ యాడ్ అవుతుంది, ఇమేజ్ అప్స్కేల్ అవుతుంది, క్వాలిటీ అలానే ఉంటుంది. సో డీటెయిలింగ్లో, ఈ డీటెయిల్లో మనం ఇమేజ్లో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ కూడా ఎంత క్లారిటీగా రావాలి అనే దానికి మనం ఇది యూజ్ చేస్తుంటాం. బాగా క్లారిటీ కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఒక నంబర్ మనం పెట్టుకుందాం. ఇంకొక నంబర్తో కూడా ట్రై చేయొచ్చు, చూద్దాం తర్వాత. సో ఇక్కడ ఏది ఎలా వస్తుందో తెలియదు కాబట్టి డిఫాల్ట్గా ఉన్నదాన్ని మనం పెట్టుకొని ఆ నెంబర్తోనే చేద్దాం. రీసెట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలి అనే దాన్ని మనం చూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే మోడల్ కూడా అడుగుతున్నారు కదా, మోడల్లో డిఫాల్ట్ యూజ్ చేద్దాం. ప్రాంప్ట్ అవసరం లేదు ప్రస్తుతానికి, నేనేం పెట్టట్లేదు. సో ఇప్పుడు రన్ క్లిక్ చేస్తే ఈ గుడ్లగూబ ఇమేజ్ మనం ఇచ్చిన ఇవన్నిటికి ఎలా క్రియేటివిటీతోనే వస్తుందో చూద్దాం. సో చూసారా, గుడ్లగూబ అంటే గుడ్లగూబ మనం ఇచ్చిన ఇమేజ్కి మనం ఒరిజినల్ ఇమేజ్ ఇది ఇచ్చాం కదా, సో దానికి కాస్త కొత్త ఎలిమెంట్స్ యాడ్ అవుతూ క్రియేటివిటీతోని మనం చూడొచ్చు ఇమేజ్ ఎంత బాగుందనేది. అలాగే ఒరిజినల్ ఇమేజ్ ఎంత క్వాలిటీ ఉందో అదే క్వాలిటీతోనే అప్స్కేల్ అయింది. మనం ఇచ్చిన అప్స్కేల్ నంబర్ ఎంత ఉందో అంత రెట్టింపులో అది అప్స్కేల్ అవ్వడమే కాకుండా క్రియేటివిటీతోని ఇమేజ్ కనిపిస్తుంది. చూడండి అసలు ఒరిజినల్ ఇమేజ్కి ఆ ఇమేజ్కి. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్తో ట్రై చేద్దాం. నెక్స్ట్ నేనేం చేస్తానంటే అప్స్కేల్ చేయడం అనేది 3కి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను 3 రెట్లు పెద్ద చేద్దాం అనుకుంటున్నాను. సో క్రియేటివిటీ 3 పాయింట్స్లోనే పెడదాము. ఎక్కువ పెడుతున్న కొద్దీ కొంచెం ఇమేజ్ మారుతూ ఉంది, పాడే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఉన్న ఇమేజ్కి కాస్త ఎలిమెంట్స్ యాడ్ చేసి క్రియేటివిటీ ఉండడం కోసం
యూజ్ చేస్తున్నాం. సో డీటెయిల్ కూడా సేమ్ మరీ ఎక్కువ కాకుండా సేమ్ మనకేంటంటే మరీ ఎక్కువ నెంబర్ పెట్టినప్పుడు ఇంకాస్త చిన్నవి కూడా లోపల నుంచి క్లారిటీ కోసం ట్రై చేస్తుంది. సేమ్ అన్నీ అలానే ఉంచి ఇప్పుడు మనం రన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ మనం ఇచ్చిన ఇమేజ్లో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది, కానీ ఇప్పుడు అది చూడండి మరి ఒకసారి క్వాలిటీని హై క్వాలిటీలోకి తీసుకెళ్ళి ఆ ఒరిజినల్ ఇమేజ్ని అలానే ఉంచి హై క్వాలిటీ చేసి మళ్ళీ దాన్ని 3 times అంత అప్స్కేల్ చేసిందనమాట. చూడొచ్చు ఒరిజినల్ ఇమేజ్కి దానికి ఎంత తేడా ఉందనేది అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ ఇమేజ్లో కాస్త డీటెయిలింగ్ కూడా యాడ్ అయింది, అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు మనం డిఫాల్ట్గా ఇచ్చిన ఈ 2 ఇమేజెస్ని ట్రై చేసాం కదా, ఇప్పుడు మన ఓన్ ఇమేజెస్తో ట్రై చేద్దాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. చూస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని తీసుకుంటున్నా. ఈ ఇమేజ్తో ట్రై చేద్దాం చూస్ చేసుకొని. సో ఈ ఇమేజ్కి కాస్త బ్లర్డ్గా ఉంది కదా ఈ ఇమేజ్ ఎలా క్వాలిటీ వస్తుంది అనేది చూద్దాం. ఈ ఇమేజ్ని 2 times చేద్దాం. అప్స్కేల్, క్రియేటివిటీ కాస్త ఎక్కువ పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. క్రియేటివిటీ కొంచెం ఎక్కువ పెట్టి చూద్దాం. రన్ క్లిక్ చేస్తున్నాం. చూడండి ఆ ఇమేజ్ బ్లర్డ్గా ఉన్నప్పటికీ క్లారిటీగా క్వాలిటీతోని ఇమేజ్ ఎంత టైమ్స్ అయితే ఇచ్చామంటే 2 times ఇచ్చాం మనం అప్స్కేల్ చేయమని. సో 2 times అప్స్కేల్ అయిన తర్వాత ఆ ఇమేజ్ని మనం చూస్తున్నాం. కాస్త క్రియేటివిటీ కూడా యాడ్ అయింది. ఇక్కడ మనం ఇచ్చింది ఒక బ్లర్డ్ ఇమేజ్. ఆ ఇమేజ్ని మనం అప్స్కేల్ చేయమని ఇచ్చాం, క్రియేటివిటీ యాడ్ చేయమని కూడా ఇచ్చాం. అయితే కంప్లీట్గా అప్స్కేల్ చేస్తూనే మనం అప్స్కేల్ చేయమని ఇస్తే మొత్తంగా మనిషి ఆ ఇమేజ్నే మార్చేసింది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, అప్స్కేల్ మాత్రమే పెట్టాలి ఆప్షన్, కానీ క్రియేటివిటీ 0 పెట్టుకోవడం బెస్ట్ ఈ ఇమేజ్కి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఇమేజ్లో ఉన్న ఇమేజ్లో ఆ మనిషి బొమ్మ మొత్తం మారిపోయింది. అందుకని ఇక్కడ క్రియేటివిటీ తగ్గిస్తే అప్స్కేల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో చూస్తున్నాం కదా ఇప్పటివరకు మనం ఈ 3 ఇమేజెస్తోని ట్రై చేసాం కదా ఈ టూల్ని. ఇంకొన్ని ఇమేజెస్తోని ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. సో చూశారు కదా, మొత్తంగా అయితే ఇమేజెస్ని అప్స్కేల్ చేసుకోవడం కోసం యూజ్ చేయొచ్చు. అప్స్కేల్ చేసినప్పుడు క్వాలిటీ మిస్ అవ్వకుండా దానికి క్రియేటివిటీ కూడా యాడ్ చేస్తుంది. కాకపోతే అప్గ్రేడ్ అవ్వాలి, అంటే ఫ్రీ టూల్ కాదు, ఒక 2-3 మాత్రం ఫ్రీగా చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఇంకా ఎక్కువ యూజ్ చేయాలి అంటే కనుక అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. అప్గ్రేడ్ అవ్వాలంటే $10 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీగా చేయాలంటే మాత్రం 2-3 ఇమేజెస్ వరకు ట్రై చేయొచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు.